రాష్ట్రంలో నడుస్తున్నది అచ్చంగా రౌడీ దర్బార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచి రోజులు ఎవరికైనా వచ్చాయంటే అది నేరగాళ్లకి. కాంగ్రెస్ గ్యారంటీలో బేషుగ్గా అమలైంది క్రైమ్ గ్యారంటీ మాత్రమే. 420 హామీలు వర్తిస్తున్నది 420 మూకలకి. పచ్చటి తెలంగాణను నెత్తుటి తెలంగాణగా మార్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానిది. రౌడీలకు కిరీటం తొడిగింది ఈ ప్రభుత్వం. దొంగలకు సాల్వాలు కప్పుతున్నది ఈ ప్రభుత్వం. కూనీకోర్లకు సన్మానాలు జరిపిస్తున్నది ఈ ప్రభుత్వం. మొత్తంగా నేరస్తులకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చేసింది కాంగ్రెస్ సర్కార్. రైట్, ఇక తెలంగాణలో జరుగుతున్న క్రైమ్ రేట్ కి సంబంధించి విపరీతంగా పెరుగుతుంది క్రైమ్ రేట్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిరుమల రాకేష్ గారు బీఆర్ఎస్ నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు. నమస్తే రాకేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిఖత్ గారు. రాకేష్ గారు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా కంట్రోల్ తప్పాయి. రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చాక క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రోజు కనుక చూసుకుంటే సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత హత్య కానివ్వండి, ఆ తర్వాత మాసప్ ట్యాంక్ లో అడ్వకేట్ ని కారుతో గుద్ది దుండగులు చంపారు. మొత్తంగా చూసుకుంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. 10 ఏళ్ల ముందు తెలంగాణ ఎంత మంచిగా ఉండి ఇప్పుడు ఇలా అవుతుంది, ఏమంటారు రాకేష్ గారు? తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి యూరోపియన్ స్టైల్లో మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాట్ ఓన్లీ హైదరాబాద్, టోటల్ తెలంగాణలో ఒక్క ఎన్కౌంటర్ లేని, ఒక్క క్రైమ్ లేనటువంటి తెలంగాణను సృష్టించడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సంస్కరించడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందండి, పోలీస్ డిపార్ట్మెంట్ కు కమాండో జీప్స్ కొనిచ్చారు, మొత్తం వెహికల్స్ కొనిచ్చారు. అదేవిధంగా చైన్ స్కాచర్స్ పట్టుకోవడానికి కొత్త బైకులు, అడ్వాన్స్డ్ బైక్స్ కూడా పర్చేజ్ చేశారు. ఈ రోజు ఆ బైకుల్లో పెట్రోల్ పోవడానికి డబ్బులు లేదు, అదేవిధంగా ఫ్యూల్ పోయడానికి కూడా ఈ రోజు డబ్బులు లేనటువంటి దుస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అదే కాకుండా కమాండ్ కంట్రోల్ స్టేషన్ పెట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి దాన్ని మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ అంతా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా ఏ సీసీ కెమెరా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ స్టేషన్ అనేది సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయింది. ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఒక హోంశాఖ మంత్రి అనేటువంటి మంత్రి లేకుండా పోయాడు. ఇప్పటికీ ఒక 4 సార్లు 5 సార్లు డీజీపీలు మారారండి. 2.5 years లో మొత్తం 4 డీజీపీలు మారినప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎట్లా ఉంటది? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు దాన్ని చూసుకుంటారు? ఒక్కో కమిషనరేట్ కు 4 నుంచి 5 సార్లు మారడం జరిగింది. అంతేందుకండి, మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి, అక్కడ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, ఆయన హోంశాఖ మంత్రిగా ఉంటాడు. ఆయన ఇంటి పక్కనే జరిగినటువంటి క్రైమ్ లో కూడా ఇప్పటి వరకు సూత్రధారి ఎవరైతే పట్టుకోలేకపోయారు. డైరెక్ట్ గా తుపాకులు పట్టుకొని ఇచ్చి ఇష్టారాజ్యంగా దాన్ని దోపిడీ చేసినటువంటి దాఖలాలు చూసాం. కాబట్టి ఇక్కడ వడ్లు కొనే వాళ్ళు నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ గోనె సంచులు వాళ్ళు లేరు కానీ తుపాకులు పట్టుకొని తిరిగేటోళ్ళు చాలా కల్పిస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అవ్వడం జరిగింది, పరిపాలన కంప్లీట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీకు ఒకటి చూడండి, ఎప్పుడైతే ఆవు చేనులో మేస్తే దూడొచ్చి గట్టు మేస్తుందా? స్వయంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుపాకీ పెట్టి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ బెదిరించినప్పుడు, ఒక మంత్రి ఓఎస్డీ తుపాకీ పెట్టి బెదిరించినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? అంతేందుకు జరుగుతున్న క్రైమ్ ను మీరు నేను చెప్పడం కాదు, స్వయంగా కొండా సురేఖ గారి కూతురు కొండ స్మిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది 2 ఎకరాల దాని గురించి అని. అదేవిధంగా ఇంకొక మంత్రి ఏం చేస్తాడు, డైరెక్ట్ గా ప్రైవేట్ ప్రాపర్టీలోకి జేసీబీలను సెటిల్మెంట్ గ్యాంగ్లను తీసుకొని పోయి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు కబ్జాలకు పాల్పడతాడు. కాబట్టి ఎక్కడికక్కడ మంత్రులు, ఒక మంత్రి అంటది డైరెక్ట్ గా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంది. అంటే ఎక్కడ ఇప్పుడు ఇంకొక మంత్రి ఉన్నది, మహిళా మంత్రి, ఆమె పిఏ అని చెప్పారు. పిఏ ఎవరు చేస్తారండి? దొంగ ఇసుక లారీ తోటి పట్టుబడ్డారు. కాబట్టి దోపిడీకి నువ్వు 9 కోల్ బ్లాక్ చూసినాం. కాబట్టి మంత్రివర్గం అంతా కూడా దోపిడీ పనిలో మంత్రివర్గం ఉంది. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా గాడి తప్పడం జరిగింది. ఈరోజు ఎవరున్నారంటే అధికారులు, ఎవరికైతే లా అండ్ ఆర్డర్ అవగాహన ఉండదో, కనీసం క్రైమ్ ను కంట్రోల్ చేయలేరో వాళ్ళంతా ఈ రోజు అధికారులుగా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు కూడా ఎలాంటి అధికారులు ఇవ్వట్లేదు. మీరు చూడండి, ఈ రోజు కూడా క్రైమ్ రేట్ పెరుగుతుందంటే పోలీసుల దగ్గర ఉండాల్సింది ఏంటండి? వెపన్స్ ఉండాలి.
ఏ ఒక్క పోలీస్ దగ్గర వెపన్ ఉండదు. ఈ రోజు కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమున్నాయంటే కెమెరాలు ఉన్నాయి. ఎందుకే కెమెరాలు అంటే ఎక్కడికక్కడ వెహికల్కి చాలాన్ రానికి చాలాన్ బుక్ ఒకటి ట్యాబ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర తుపాకులు లేవు, వాళ్ళ దగ్గర లాఠీలు లేవు, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ట్యాబ్ ఉన్నది. ఎందుకంటే వెహికల్ స్పీడ్ గా పోతుందా దానికి చాలాన్ కట్టు, ఆ పైసలు గవర్నమెంట్ కట్టు. సెటిల్మెంట్ల గ్యాంగులు అదే విధంగా చాలా గ్యాంగులు తప్పితే ఇక్కడ శాంతి భద్రతలు చూసేటువంటి గ్యాంగులు లేవు. కంప్లీట్ గా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనలో విఫలమయ్యాడు, అదే విధంగా లా అండ్ ఆర్డర్ లో కూడా విఫలమయ్యాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ రోజు జరుగుతున్నటువంటి దోపిడీలు కావచ్చు, హత్యలు కావచ్చు, డైరెక్ట్ గా కోటి చౌరస్తాలో బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తానని వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరుగుతాయి. ఇంతవరకు అది ఏమైందో తెలియదు. మ్యాగీ మిల్లా అనే ఒక వరల్డ్ కాంపిటీషన్ కు ప్రపంచ అందాల పోటీలకు వస్తే ఆమె మీద ఒక 3 సీనియర్ IPS ఆఫీసర్లతోటి ఒక సిట్ కమిటీ వేస్తారు. ఆ కమిటీ రిపోర్ట్ అనేది